మాకోటి శ్వేత. నేను 14వ వార్డు నుంచి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మొదటిగా కృతజ్ఞత తెలుపుతున్నాను. మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు వేసి నన్ను గెలిపించగలదని కోరుతున్నాను. నన్ను గెలిపిస్తే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రామాలయంకి సార్ ఎమ్మెల్యే గారు నిధులు కేటాయించడం జరిగింది. అలాగే పోచమ్మ టెంపుల్ కానీ, మడయాలయ టెంపుల్ కానీ, శ్మశాన వాటికలు, డ్రైనేజీ సమస్య, రోడ్లు ఇవన్నీ సర్వ్ చేస్తానని మనకు మాట ఇచ్చాడు. కాబట్టి ఇంకా కుక్కల సమస్య, కోతల బెడ నుంచి మనకు కూడా సార్ ఇచ్చిన మాట ప్రకారం అవి లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి గారు మరియు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అవి కాకుండా నేను మన వార్డులో ఏ శుభకార్యం జరిగినా కూడా పేదవాళ్ళకి, అలాగే ఎవరికైనా జరిగినా కూడా నా నుంచి మొదటిగా పట్టు వస్త్రాలు వస్తాయని, అలాగే ఏ పేదవారి ఇంట్లో విషాద సంఘటన జరిగినా కూడా నా వంతు సహాయంగా 5,000 సహాయం చేస్తానని నేను చెప్తున్నాను. భూపాలపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా 14వ వార్డులోన జంగేడు గ్రామంలోన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మాకోటి శ్వేతా ప్రభాకర్ గారు ఇక్కడ బరిలో ఉన్నారు. నేను తిరుగుతున్న సమయంలోన ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఇంటి వాళ్ళందరూ కూడా ఆహ్వానం పరుస్తూ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము గెలిపించిన 2 సంవత్సరాలలోనే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ 1,65,00,000తోటి రామాలయాన్ని కానీ, అదేవిధంగా మడలయ గుడి కానీ, పీర్ల దేవాలయం కానీ, పోచమ్మ దేవాలయం కానీ, డ్రైనేజీ సమస్యల కొరకు కోట్ల రూపాయలు వెచ్చించి మాకు అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరు చెప్పినా కూడా మేము ఈ యొక్క శ్వేతా ప్రభాకర్ గారి యొక్క చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి వీళ్ళ యొక్క ఈ కౌన్సిలర్లందరినీ కూడా, పోటీ చేసిన కౌన్సిలర్లందరితోటి మాట్లాడడం జరిగింది. మీరందరూ కూడా గెలిచి రాండి, మీ ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో నా దగ్గరికి వస్తే ఎన్ని కోట్ల నిధులు ఇచ్చైనా కూడా మీ గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనకు పైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ముఖ్యమంత్రి గారితోటి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ యొక్క జంగేడు గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పని మన ఎమ్మెల్యే గారు మాట చేయడం జరిగింది. కనుక మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క మాకోటి శ్వేతా ప్రభాకర్ అన్న గారి హస్తం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతోని గెలిపించగలరని వేడుకుంటున్నాను.